హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి డాకు మహారాజ్. సో డాకు మహారాజ్ ఈ మూవీ రివ్యూ మాట్లాడుకునే ముందు నా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని కంటెంట్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూ డాకు మహారాజ్. సో ఇందులో మనకి మెయిన్ లీడ్ వచ్చేసి గాడ్ ఆఫ్ మాసెస్ అండ్ ద కింగ్ ఆఫ్ జంగల్ మన నందమూరి బాలకృష్ణ గారు. సో ఇది టైటిల్ కార్డ్స్ అనేవి మన మూవీలో గమనిస్తాము. అండ్ ఇందులో హీరోయిన్కి వచ్చేసి ప్రజ్ఞ జైస్వాల్ అండ్ మెయిన్ క్యారెక్టర్ ఇక్కడికి వచ్చేసి శ్రద్ధ శ్రీనాథ్ అండ్ ఆల్సో ఊర్వశి రౌతుల అండ్ బాబీ డియోల్ అండ్ మరిన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ మూవీ గురించి చెప్పాలి అంటే మన బాలకృష్ణ గారిని ఒక 3 వేరియేషన్స్ క్యారెక్టర్స్లో మనం చూడొచ్చు. ఒక క్యారెక్టర్ వచ్చేసి జైలు నుండి పారిపోయినటువంటి ఒక క్యారెక్టర్, ఒక క్రిమినల్ క్యారెక్టర్లా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏమొచ్చేసి ఒక ఐఏఎస్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, అంటే డ్యామ్స్ కట్టే ఒక చీఫ్ ఇంజనీర్గా మనం ఐఏఎస్ ఆఫీసర్గా మనము చూడొచ్చు. అండ్ ఇంకో వేరియేషన్ వచ్చేసి ఏంటంటే ఊరికి మంచి జరగడం కోసం తనే ఒక డాకు మహారాజ్, అంటే ఆ ఊరికి ఒక చరిత్ర ఉంటుందన్నమాట. సో బజరంగపూర్ అనే ఒక ఊరికి, సో ఆ ఊరికి డాకు మహారాజ్ అనే ఒక హీరో ఉండేవాడు ఒకప్పుడు. సో ఆ విగ్రహం వాళ్ళు కట్టించుకొని ఉంటారనమాట, అదొక స్టోరీ ఉంటుంది. సో దానికి ఆయన డాకు మహారాజ్ లాగా అవతారం ఎత్తి అదొక క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో ఇలా 3 డిఫరెంట్ వేరియేషన్ క్యారెక్టర్స్ మనం బాలకృష్ణ గారిలో మనం ఈ మూవీలో చూడొచ్చు. అండ్ ఈ మూవీ వైబ్స్ ఎలా ఉంటుందంటే మనకి భగవంతి కేసర్ మూవీ మనం చూసుంటాం కదా, అందులో శ్రీలీలకి తనే అన్నీ అయి పెంచుతాడు కాబట్టి ఆ వైబ్ కొంచెం కనిపిస్తుంది కానీ స్టోరీ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందని కాదు. ఇందులో ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఇంటికి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ తాతయ్య, అట్లాగే ఒక చాలా ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది. సో వాళ్ళు ఒక స్కూల్ నడుపుతూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఒక చిన్న పాప ఉంటుంది. సో వాళ్ళకి ఒక టీ ఎస్టేట్ ఒకలాంటిది ఉంటుందన్నమాట. ఆ టీ ఎస్టేట్ ఒక ఎమ్మెల్యే దాన్ని కొనుక్కొని చూసుకుంటూ ఉంటాడు. సో దాంట్లో టీ ఎస్టేట్లో ఆయన చేసే పని ఏంటంటే ఎవరికి తెలియకుండా కొకైన్స్ని పెంచటము, కొకైన్స్ మొక్కలు, గంజాయి మొక్కల్ని పెంచటము, అట్లాగే యానిమల్స్ ఏదైతే మనకి ఏనుగు కానీ లేకపోతే ఇంకేమైనా యానిమల్స్ ఏదైతే మనం దాన్ని చంపకూడదు అని అంటాం కదా, సో అటువంటి యానిమల్స్ని కూడా చంపి వాళ్ళు దాన్ని బిజినెస్ చేయడము. సో అట్లాంటి ఎమ్మెల్యే ఆ టీ ఎస్టేట్ చూసుకుంటూ ఉంటారు. సో ఆ తర్వాత అది ఆ అమ్మాయికి తెలియడం, ఆ చిన్న పాప ఏదో ఒక కార్లో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక కుందేలు కనిపించినప్పుడు ఆ కుందేలుని అయ్యో కుందేలు ఇలా చంపడం, అంటే కారు గుద్దేస్తే కుందేలు ఏమైపోతుంది అనే ఒక సాఫ్ట్ హ్యూమన్ నేచర్గా ఆ కుందేలుని కాపాడదాం అనే టైంలో ఆ కుందేలు అలా వెళ్తూ పెంచుకుంటున్న కుక్క కూడా వెళ్తూ దాని వెనకాలే. సో ఆ హీరో ఆ విలన్ ఏదైతే ఆ టీ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో సో ఆ అమ్మాయి చూడటం, ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇది బయటపడిన దాని తర్వాత ఆ అమ్మాయి చిన్నపిల్లని ఆ ఫ్యామిలీని ఏదో చేయాలని ఎమ్మెల్యే అనుకుంటాడు. సో ఆ తర్వాత ఎవరు ఎలాగా ఈ ఫ్యామిలీ కాపాడేయాలనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీకి ఒక పనోడు పనిచేస్తూ ఉంటాడు అనమాట. ఆయన బాలకృష్ణ గారిని రప్పిస్తాడు. సో అదే నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఒక ఫస్ట్ వేరియంట్ క్రిమినల్ని అంటే జైలుకి తీసుకెళ్తున్నప్పుడు, సో ఆ జైలుకి వెళ్తున్న టైం అంటే ఆ జైల్లోకి ఒక ఊరు నుండి ఆ జైల్లో వ్యాన్లో తీసుకెళ్తున్నప్పుడు ఆ విషయం తెలిసిన దాని తర్వాత బాలకృష్ణ గారు అందరం తప్పించుకొని ఆ చంబల్పూర్ అదే ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేస్తున్నవారు, సో బాలకృష్ణ గారు బయటకు వచ్చి ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గర ఒక బాడీ గార్డ్ లాగా ఉంటారన్నమాట చిన్న పాపకి. సో అదే టైంలో ఊర్వశి రౌతుల క్యారెక్టర్ కూడా ప్లే అవుతుంది. సో అండ్ ఊర్వశి రౌతుల గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఒక పోలీస్ ఎస్ఐ క్యారెక్టర్. బట్ నాకేంటంటే ఫస్ట్ చూసిన వెంటనే ఒక ఐటమ్ బాంబ్ చూసినట్టే అనిపించింది తప్పితే ఎస్ఐ ఆఫీసర్ అనే ఫీలింగ్ నాకైతే అనిపించలేదు. ఆ తర్వాత ఈ ఊర్వశి రౌతుల గారిది ఒక యాక్షన్ సీన్స్ కొన్ని ఉంటాయి సినిమాలో. బట్ ఎక్కడ నాకు ఫస్ట్ మన ఎస్ఐ అని అన్నప్పుడు ఒక స్ట్రిక్ట్ క్యారెక్టర్ అనేది కనిపించలేదు, ఒక ఐటమ్ బాంబ్ లానే చూపించారు. అలాంటిది ఒక్కసారిగా మళ్ళీ యాక్షన్ సీన్స్ అని ఊర్వశి రౌతుల మీద చూపించిన వెంటనే నేనైతే కనెక్ట్ అవ్వలేదు బేసికలీ చెప్పాలి అంటే.
ఎందుకంటే మనకి చాలా మూవీస్ ఉంటాయి. గణేష్ మూవీస్ మనం చూసుకుంటే వెంకటేష్ గారిది ఒక సినిమా ఉంటుంది. 'రంభా' అండ్ వెంకటేష్ గారు, గణేష్ అనుకుంటా. అందులో వెంకటేష్ గారు ఒక క్రిమినల్ అండ్ రంభా గారు జైలర్ అనమాట. సో వెంకటేష్ గారి హ్యాబిట్స్ అండ్ ఆయన ఒక ఫిలాసఫీ అంటే ఆ సినిమాలో ఆయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు రంభా గారికి వెంకటేష్ గారి మీద క్రష్ ఉంటుందే తప్పితే ఎప్పుడు ఆ ఫీలింగ్ని బయటికి చూపించదు అనమాట. సో అంత స్ట్రిక్ట్ అండ్ అంత అంత బాగా చూపించారు ఆ సినిమాలో. అలాంటిది ఇక్కడ ఊర్వశి రౌతుల్లా బాలకృష్ణ గారి మధ్య అలా చూపించుండుంటే మేబీ ఇంకా బాగుండేది అనిపించింది. బట్ నాకైతే ఇదేదో ఐటమ్ బాంబ్లో చూపించి ఒక్కసారిగా ఫీలింగ్స్ బయట పెట్టి చెప్పడం నాకు నచ్చలేదు. ఊర్వశి రౌతుల్లా గారి ఆ క్యారెక్టర్ అంతగా ఏం కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి. అండ్ ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా బాలకృష్ణ గారు ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో ప్రొటెక్ట్ చేయాలి. సో ఆ చిన్న అమ్మాయిని ప్రొటెక్ట్ చేసే టైంలో ఆ ఎమ్మెల్యే గారిని ఎదుర్కోవడం, ఆ తర్వాత అలా అలా మెల్లిగా మనకి బాబీ డియోల్ యొక్క క్యారెక్టర్ పరిచయం అవడం స్టార్ట్ అవుతుంది. సో నాకైతే బాబీ డియోల్ క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే విలన్ క్యారెక్టరిజం అండ్ చాలా బాగుంది. ఆయనకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. సో అక్కడ మనకి ఇంటర్వెల్లో కింగ్ ఆఫ్ జంగల్ అనే ఒక టైటిల్ పడుతుంది. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట బాలకృష్ణ గారి ఫ్లాష్ బ్యాక్. సో అప్పుడు నేను చెప్పాను కదా ఒక వేరియేషన్ ఐఏఎస్ ఇంజనీర్. అది ఎలా అంటే సో ఒక బజరంగపూర్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి నీళ్లు రావు. సో ఆ నీళ్ళకి డ్యామ్ కట్టడానికి సో ఒక ఇంజనీర్ కావాలి. సో ఆ డ్యామ్లో నీళ్లు రాకుండా చేస్తుంది ఎవరు అంటే బాబీ డియోల్ అనమాట. సో ఆయన ఏంటంటే ఒక కొకైన్ తయారు చేసి దాన్ని మార్బుల్లో పెట్టి వేరే దేశాలకి అలాగా దిగుమతి చేసుకుంటూ దాన్ని బిజినెస్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. ఆయనకు ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారు. సో ఆ విధంగా బాబీ డియోల్ క్యారెక్టర్ అలా మనకు కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఈయన ఐఏఎస్ వచ్చిన దాని తర్వాత వీళ్ళు ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. ఇందులో బాలకృష్ణ గారును అండ్ ఆయన వైఫ్ ప్రజ్ఞా జైస్వాల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా వస్తారనమాట. సో ఆ తర్వాత పోరాడతారు. సో ఎవరు దీనికి సపోర్ట్ చేయరనమాట. అంటే బాలకృష్ణ గారు వెళ్ళి ఎమ్మెల్యే కలిసిన, ఆ తర్వాత కలెక్టర్ గారు కలిసిన. ఇందులో ఏంటంటే కలెక్టర్ క్యారెక్టర్ చేసింది మన జెర్సీలో హీరోయిన్ శ్రద్ధ. సో ఈవిడదే ఒక మెయిన్ క్యారెక్టర్ అనమాట. సినిమా మొత్తం ఒక టర్నింగ్ పాయింట్ చేసేది కూడా ఈవిడే. ఈ ఫస్ట్లో ఎవరైతే ఒక ఫ్యామిలీ ఒక చిన్న పాపను చూసుకోవాలి అని అనుకున్నారో ఆ చిన్న పాప ఎవరో కాదు, జెర్సీ హీరోయిన్ తాలూకు కూతురు అనమాట. ఈ హీరోయిన్ ఎవరి భార్య అంటే బాబీ డియోల్ భార్య. సో ఆ విధంగా కనెక్ట్ చేశారు. సో మంచి ఎమోషనల్ మూవీ కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ బాలకృష్ణ గారిది యాక్షన్ సీన్స్ కానివ్వండి, ఒక ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, చాలా వరకు మనం బాగా కనెక్ట్ అవుతాము. అండ్ ఇందులో ఏంటంటే బాబీ డియోల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఒక దయా దాక్షిణ్యం లేని ఒక క్రూరమైన ఒక విలన్ క్యారెక్టర్. బట్ నాకేమనిపించిందంటే బాబీ డియోల్ క్యారెక్టర్లో ఇంకొంచెం మనం ఒక సాఫ్ట్ బేస్డ్ కూడా మనం చూపించవచ్చు. అంటే ఎంత దుర్మార్గుడైనా కూతురు అంటే ప్రేమ ఉంది అని అనేది కూడా మనం చూపించుంటే మేబీ ఆ క్లైమాక్స్లో మనం బాలకృష్ణని బాబీ డియోల్ని మనం అంటే బాబీ డియోల్ని నెగిటివ్ నుంచి పాజిటివ్గా చూపించే అవకాశాలు కూడా మనకు చాలా ఉంటాయి. లేదంటే కూతురు కోసం తను చనిపోవడానికి కూడా రెడీ అయిపోయి ఒక క్యారెక్టర్ కూడా అంటే దాన్ని కొంచెం డిజైన్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది బాబీ డియోల్ది. అండ్ బట్ ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఇందులో కొన్ని అన్జస్టిఫైడ్ కొన్ని సీన్స్ ఉన్నాయి. అదేంటంటే బాలకృష్ణ గారిది ఇన్వెస్టిగేషన్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. నేనైతే అసలు ఆయన పోలీస్ ఆఫీసర్గా నేనే అసలు కనెక్ట్ అవ్వలేదు. బట్ ఎందుకు తమిళ్లో ఒక అతను తీసుకొని చేయడం కంటే మన తెలుగులో చాలామంది ఉంటారు. అండ్ అతను ఏంటంటే ఎప్పుడైతే ఈ ఇంటర్వెల్ దాని తర్వాత అక్కడ బాలకృష్ణ గారి ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన దాని తర్వాత ఈ పోలీస్ ఏమైపోయాడు అనేది కూడా మనకు చూపించలేదు. అండ్ అలా కొన్ని చిన్న సీన్స్ ఉన్నాయి. అండ్ ఊర్వశి రౌతుల గారి క్యారెక్టర్ కూడా అసలు ఏమైందో కూడా చెప్పలేదు. అండ్ ఇలా కొన్ని ఉన్నాయి బట్ చిన్నవి. బట్ ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బాగా మంచి యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం జోక్స్ కూడా ఒక పార్ట్ కొన్ని బాగానే ఉన్నాయి. అంటే ఇరికించినట్టు కాదు, జోక్స్ అంతగా ఏముండవు, ఒక 2-3 జోక్స్ ఉంటాయి. సో అది కూడా ఒక స్టోరీలోనే బేస్డ్గా నడుస్తాయి అన్నమాట. సో మూవీ అయితే అంటే నేను ఏదైతే మూవీ థియేటర్లో చూశానో నాకు ఏదైతే అనిపించిందో నేను మీ ముందు చెప్తున్నాను అనమాట. ఇది జనరల్ క్రిటిక్ రివ్యూ. ఇది ఏదైతే నా ఒరిజినల్ క్రిటిక్ రివ్యూ ఇది. సో ఇక్కడ ఎవరికి ఫేవరు వాళ్ళకి ఫేవర్ అని కాదు. సో
నాకేమనిపించింది, జనాలకి ఇది నచ్చుతుంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలకి నచ్చుతుందా లేదా, అండ్ ఒక రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ చిన్న చిన్నవి ఉన్నాయనేది చెప్పడం వరకే నేను చేసేది. సో ఈ మూవీ అయితే చాలా మందికి అందరికీ నచ్చుతుంది. ఇందులో అభ్యంతరక సన్నివేశాలు అయితే ఏమీ లేవు. సో ఇందులో మనకి తెలిసినట్టే దబిడి దబిడి పాట ఒకటి ఉంటుంది. అండ్ ఈ నా బంగారు కూన పాట కూడా బాగానే ఉంటుంది. సో ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంటుంది. సో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంటే బాలకృష్ణ గారి దృష్టిలో పెట్టుకొని అండ్ బాబీ డియోల్ గారి దృష్టిలో పెట్టుకొని, సో సినిమా స్టోరీ కూడా దృష్టిలో పెట్టుకొని, నేను నా పర్సనల్ ఒపీనియన్గా నా పర్సనల్ రివ్యూ అయితే నేను చెప్పాను కాబట్టి ఆ విధంగానే నా పర్సనల్ రేటింగ్, నేను ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తాను అంటే